గుజరాత్లోని గిర్ అనే అడవి కథ ఇది. ఈ అడవిలో అన్ని జంతువులు కలిసిమెలిసి సంతోషంగా నివసిస్తున్నాయి. ఒకరోజు సింహం రాజు ఆయన ఆస్థానంలో కూర్చొని ఉండగా అప్పుడు బల్లు కోతి ఒక పాపను తీసుకుని వస్తాడు. మహారాజుకి వందనములు. మహారాజా, ఈ అమ్మాయి ఇంటి నుంచి తప్పిపోయి తప్పుగా మన అడవికి వచ్చేసింది. మీరే చెప్పండి ఏం చెయ్యాలో. తను మనకి చుట్టం లాంటిది. తన్ని జాగ్రత్తగా తన ఇంటికి చేర్చండి. మహారాజా, తన ఇల్లు ఎక్కడుందో మాకెలా తెలుస్తుంది? తను మూగది. ఏంటి? తను మూగదా? అలా అయితే తన ఇంటి కోసం తెలుసుకోవడం చాలా కష్టమవుతుంది. ఒక పని చేద్దాం. తన్ను మన ఇంటి దగ్గరే ఉంచి తన కోసం ఎక్కడో ఏమిటో తెలుసుకుందాం. తను ఇక్కడదేనా ఇంకెక్కడి నుంచి వచ్చిందా? తను హిందువా లేక ముస్లిమా? అది తెలుసుకొని మనము తన ఇంటికి పంపిద్దాం. సింహం రాజు యొక్క సూచన అందరికీ నచ్చింది. ఇప్పుడందరూ కలిసి పాప బాగోగులు చూసుకుంటున్నారు. కొంతమంది తనకు భోజనం పెడితే మరి కొందరు తనతో ఆడుకుంటున్నారు. మహారాజా, ఈ అమ్మాయికి తన పేరు తన ఇల్లు ఏమీ తెలియదు. అడ్రస్ అయితే ఎలానే తెలుసుకోవచ్చు కానీ తన పేరు కోసం మనమే ఏదో ఒకటి ఆలోచించి తనకి పేరు పెడితే బాగుంటుంది. అలానే అయితే ఈ రోజు నుంచి తన్ను మున్ని అని పేరు పెడదాం. వా మహారాజా, మీరు నా మనసులో ఉన్న మాట చెప్పారు. నేను కూడా మీతో ఇదే పేరు పెట్టమని చెప్తాను అనుకున్నాను. మున్ని ఎంత మంచి పేరు కదా? అవును కదా? అవును. రేపు శనివారం. రేపు మనందరం కలిసి మున్నిని కూడా హనుమంతుడి గుడికి దర్శనానికి తీసుకెళ్దాం. సరేనా? సరే మహారాజా. మహారాజా, మీరైతే హనుమంతుడికి చాలా పెద్ద భక్తుడు కదా, అందుకే మీకు అందరూ బజరంగి భాయిజాన్ అని పిలుస్తారు. అవును కదండి? అవును. అయితే బజరంగి భాయిజాన్, మీరు నా ఒక మాట వింటారా? చెప్పు భల్లు. ఈరోజు నా పుట్టినరోజు. అయితే మీరు మున్నిని తీసుకొని నా పుట్టినరోజుకి వస్తారా? అలానే, నేను తప్పకుండా వస్తాను. బల్లు కోతి యొక్క బర్త్డే పార్టీకి అన్ని జంతువులు వచ్చాయి. బల్లు అందరి కోసం అన్ని రకాలైన వంటలను ఏర్పాటు చేశాడు. ఎవరైతే శాకాహారులో వాళ్ళ కోసం వెజిటేరియన్, ఇంకా ఎవరైతే మాంసాహారులో వాళ్ళ కోసం చికెన్, మటన్, ఫిష్ అన్ని అరేంజ్ చేశాడు. పార్టీ జరుగుతుండగా అప్పుడు సింహం రాజు మున్నిని తీసుకుని వస్తాడు. హ్యాపీ బర్త్డే బల్లు. ధన్యవాదాలు మహారాజా. మహారాజా, నాకొక్క కోరికుంది. అదేంటంటే మున్ని నాతో పాటు తినాలని. అప్పటి వరకు మీరు మీ తిండిని తినండి. సింహం రాజు ప్లేట్లో మాంసాహారంని వడ్డిస్తారు. ఇంకా బల్లు ప్లేట్లో ఫ్రూట్లు, కూరగాయలు, వెజ్ ఫుడ్ ని వడ్డిస్తారు. ప్లేట్లో వెజ్ ఫుడ్ ని చూసి మున్ని తినదు. తిను మున్ని, చాలా మంచి భోజనం ఇది. పాపకి వెజ్ ఫుడ్ అస్సలు ఇష్టం ఉండదు. అప్పుడే పాప సింహం రాజు ప్లేట్ ని చూస్తుంది. ఆ ప్లేట్లో నాన్ వెజ్ ఫుడ్ ని చూసి సింహం రాజుతో కలిసి తినడానికి వెళ్తుంది. ఇంకా ప్లేట్లో నుండి చికెన్ లెగ్ పీస్ ని తీసుకుని తింటుంది. ఇది చూసి బల్లు ఆలోచిస్తాడు. మున్ని నాన్ వెజ్ భోజనం చేసింది. దీని అర్థం మున్ని నాన్ వెజిటేరియన్ అన్నమాట. మహారాజా, మీరొకటి నోటీస్ చేశారా? అవును, అదే కదా, మున్ని కూడా ఏదో నాన్ వెజిటేరియన్ ఫ్యామిలీ నుంచని. అడవిలోని అన్ని జంతువులు మున్ని చేసే పనులు, అలవాట్లను, తినే తిండి చూసి అన్ని జంతువులు తన గురించి తెలుసుకునేందుకు ప్రయత్నిస్తాయి. మరుసటి రోజు సింహం రాజు ఇంకా బల్లు పాపను తీసుకుని హనుమంతుని గుడికి వెళ్తారు. హే బజరంగబలి, ఈ అమ్మాయిపై దయ ఉంచి ఇంకా తన అడ్రస్ తెలుసుకోవడానికి మమ్మల్ని సహాయపడండి. మున్ని తల్లి, దేవుడి చరణాలకి దండం పెట్టు. దేవుడే కృప చేశాడంటే తొందరలోనే నువ్వు నీ ఇంటికి వెళ్ళగలవు. ముని భగవంతుడి చూస్తూ ఉంటుంది, కానీ తను ప్రార్థించదు. ఏమమ్మా, నువ్వు దేవుడికి దండం పెట్టట్లేదు? కొద్దిసేపు తర్వాత ఆలోచించి మున్ని తల ఊపుతూ దేవుడిని ప్రార్థించదని ఇషారా ఇస్తుంది. మున్ని దండం పెట్టడానికి ఇష్టపడట్లేదు. దీని అర్థం ఇది సనాతన ధర్మం నుంచి కాదేమో అనిపిస్తుంది. అయితే తను ఏమై ఉంటుంది? బల్లు, నువ్వు కూడా అదే ఆలోచిస్తున్నావా? నేనేది ఆలోచిస్తున్నాను? అవును మహారాజా, మున్ని చరణాలకు దండం పెట్టలేదు. దీని అర్థం ఇది హిందూ కాదేమో. తను ఏ ధర్మానికి చెందిందో తెలుసుకోవడానికి నా దగ్గర ఒక ఉపాయం ఉంది. మరుసటి రోజు సింహం రాజు వేరు వేరు జాతుల యొక్క చిహ్నాలు ఇంకా జెండాను తీసుకొస్తాడు. మున్ని, ఇది ఏంటో నీకు తెలుసా? ఇదేంటో చెప్పగలవా? మున్ని తల ఊపుతూ లేదు అని చెప్తుంది. తర్వాత సింహం రాజు క్రిస్టియన్ క్రాస్ ని చూపిస్తూ అడుగుతాడు. చూడు తల్లి, ఇదేంటో నీకు అసలు తెలుసా? మున్ని తల ఊపుతూ లేదు అని చెప్తుంది. తర్వాత సింహం రాజు జెండాను ఊపుతూ అడుగుతాడు. తల్లి, ఇదైతే నీకు తెలిసే ఉంటుంది కదా, ఇది మన తిరంగా. దీన్ని ఒకసారి సలాం చెయ్యి. ఈసారి కూడా ముని తల ఊపుతూ లేదు అని చెప్తుంది. మహారాజా, తను తిరంగాని కూడా గుర్తుపట్టట్లేదే.
తను ఫారెన్ నుంచి అయితే రాలేదు కదా? కాదు కాదు, తను కూడా మన భారతదేశానికి సంబంధించిందే. తను ఇండియనే. ఒకవైపు సింహం రాజు తన గురించి తెలుసుకునేందుకు ప్రయత్నిస్తుంటాడు. మరోవైపు టీవీలో ఇండియా ఇంకా పాకిస్తాన్ల మ్యాచ్ జరుగుతోంది. బుమ్రా మరో బాల్ వేయబోతున్నాడు. ఎడమ వైపు నుంచి ఓవర్ ద వికెట్ పాకిస్తాన్ ఫేమస్ బ్యాట్స్మెన్ బాబర్ ఆజం ఆడబోతున్నాడు. ఇంకా బుమ్రా బాల్ ని హై టాస్ లో కొట్టాడు బాబర్ ఆజం. ఇదిగోండి 6. పాకిస్తాన్ క్రికెటర్ 6 కొట్టినందుకు పాకిస్తాన్ క్రికెటర్ అభిమాని వాళ్ళ పాకిస్తాన్ జెండాను గాలిలో ఎగిరేస్తూ సంబరాలు చేసుకుంటుండగా అప్పుడు మున్ని గాలిలో ఎగురుతున్న పాకిస్తాన్ జెండాను చూసి సలాం కొడుతుంది. అది చూసి అన్ని జంతువుల ఆలోచనలో పడతాయి. బల్లు, అక్కడ చూడు, మున్ని ఏం చేస్తుందో. మహారాజా, తను పాకిస్తాన్ జెండాని సలాం చేస్తుంది. అరే, ఇది పాకిస్తానీ అయితే కాదు కదా? తను ఎక్కడిదైనా కావచ్చు. మనం హిందుస్థానీ అనేది ఎప్పుడు మర్చిపోకూడదు. తను ఎక్కడిదైనా సరే తన్ను తన ఇంటి వరకు చేర్చే తీరుతాం. మున్ని అసలు ఇండియా నుండా లేదా పాకిస్తాన్ నుండా అని తెలుసుకోవడానికి సింహం రాజు మరొకసారి ఇండియన్ ఫ్లాగ్ ని చూపిస్తాడు. మున్ని, ఇది మన తిరంగా. నువ్వు దీన్ని గుర్తుపట్టావా? ఈసారి కూడా మున్ని ఊరికే ఉంటుంది. సింహం రాజు తనకి పాకిస్తాన్ జెండాను చూపిస్తూ అడుగుతాడు, నువ్వు ఈ జెండాని గుర్తుపట్టగలవా అమ్మా? పాకిస్తానీ జెండాను చూసిన వెంటనే మున్ని సంతోషంతో సలాం కొడుతుంది. మహారాజా, మున్ని పాకిస్తాన్కి చెందింది. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. అవును, ఇంకా మనం హిందుస్థానే. ఇందులో కూడా ఎలాంటి అనుమానం లేదు. ఈ మూగ అమ్మాయికి తన ఇంటి వరకు చేర్చడానికి నేను స్వయంగా పాకిస్తాన్ వెళ్తాను. కానీ మహారాజా, దీంట్లో మీ ప్రాణాలకు ప్రమాదమే. ఇలాంటి వాటిని ఎదిరించడం షేర్ సింగ్ కి ఏం పెద్ద కాదు. మున్నిని వదలడానికి రేపే నేను పాకిస్తాన్ వెళ్ళబోతున్నాను. కానీ మహారాజా, పాకిస్తాన్ వెళ్ళడానికి పాస్పోర్ట్ ఇంకా వీసా కూడా అవసరం ఉంటుంది. పాస్పోర్ట్ నా దగ్గర అయితే లేదు. ఇంకా వీసా నాకు అసలు అవసరం లేదు. సింహం అడవిలో ఉన్నా సిటీలో ఉన్నా సింహం సింహమే అవుతుంది. నేను ఎడారి దారి నుంచి పాకిస్తాన్కి వెళ్తాను. నేను కూడా మీతో పాటు పాకిస్తాన్ వస్తాను మహారాజా. మరుసటి రోజు మున్నిని తీసుకుని సింహం రాజు ఇంకా బల్లు కోతి ఎడారి దారిలో పాకిస్తాన్ సరిహద్దుకు చేరుకుంటారు. అక్కడ పాకిస్తానీ ఆర్మ కాపలా కాస్తుంటోంది. మోమిన్ ఖాన్, మన బ్రతుకు కూడా ఏంటి బ్రతుకేనా? దినము రాత్రి డ్యూటీ చేయడము, ఇంకా మన ఎంటర్టైన్మెంట్ కోసం ఈ బోర్డర్ యొక్క ధూళి మిట్టి తప్ప ఇంకేమీ లేదు. బల్లు, నువ్వు వీళ్ళని ఎంటర్టైన్మెంట్ చెయ్యు. ఇంకా మేము వీళ్ళని మాయం చేసి మేము పాకిస్తాన్కి వెళ్ళిపోతాము. బల్లు కోతి కోతి వేషాలేస్తూ పాకిస్తాన్ ఆర్మీని ఎంటర్టైన్ చేస్తుంటాడు. అప్పుడు సింహం రాజు మునిని తీసుకుని పాకిస్తాన్ లోకి ఎంటర్ అవుతాడు. తర్వాత బల్లు కోతి ఎలాగోలాగా తప్పించుకుని సింహం రాజు దగ్గరికి వెళ్తాడు. అరే, ఆ కోతి ఎక్కడికి వెళ్ళింది? నాకనిపిస్తుంది అది మనల్ని మాయం చేసి మన ఊర్లోనికి వెళ్ళిపోయిందని. నేనెప్పటి నుంచో బాబా అంటూ మీకు చెప్తున్నాను, కానీ మీరు ఆ కోతిని చూస్తూ ఉండిపోయారు. కోతి మిమ్మల్ని మాయం చేసి లోపలికి దూరిపోయింది. మీరు ఆ కోతి డాన్స్ చూస్తున్నప్పుడు ఒక హిందుస్థానీ సింహం ఒక చిన్న అమ్మాయిని తీసుకొని ఈ బార్డర్లోకి వెళ్ళిపోయింది. కుక్క చెప్పిన మాటలు విని ఆర్మీ వాళ్ళ మేజర్ కి వైర్లెస్ మెసేజ్ ఇస్తారు. సలాం జనాబ్, సమాచారం ఏంటంటే ఒక హిందుస్థానీ సింహం ఒక చిన్న అమ్మాయిని తీసుకొని మన పాకిస్తాన్ లోనికి దూరిపోయింది. వాళ్ళకెంత ధైర్యమా? అది బార్డర్ క్రాస్ చేసి మన దేశంలోనికి దూరిపోయిందా? కానీ ఏం పర్లేదు, అది నడుస్తూ వచ్చింది కదా, ఇక్కడి నుండి వెళ్తున్నప్పుడు శవంగా మారి వెళ్తుంది. అందర్నీ చెప్పి ఉంచండి, తను మళ్ళీ తిరిగి ప్రాణాలతో వెళ్ళడానికి వీల్లేదు. హుకుం రాణి యొక్క ఆజ్ఞ వెంటనే ఫరీద్ ఖాన్ పాకిస్తాన్ లో అన్ని చోట్లకి ఈ సందేశాన్ని పంపుతాడు. అందరూ జాగ్రత్త! ఒక హిందుస్థానీ సింహం ఒక చిన్న అమ్మాయిని పట్టుకొని మన దేశంలోకి వచ్చేశాడు. నాకు అనిపిస్తుంది వాడుగా ఆతంకవాది అయ్యుండొచ్చని. వాడిని పట్టుకోవడం చాలా ముఖ్యం. వాడిని ఎక్కడ చూసినా వాడిని దగ్గరున్న పోలీస్ స్టేషన్ కి అప్పగించండి. మరోవైపు బల్లు కోతి సింహం రాజు ఇంకా మున్నితో కలిసి పాకిస్తాన్ సీమలోకి ప్రవేశించారు. మహారాజా, ఇప్పుడేం చేద్దాం? ఏదో ఒకటి చేద్దాంలే. ఇప్పుడు ఏం చెయ్యాలన్నా నా బజరంగ బలే చేస్తాడు. మహారాజా, మీరు బజరంగబలికి చాలా పెద్ద భక్తుడు. ఈ రోజు నుండి నేను కూడా మిమ్మల్ని బజరంగి భాయ్జాన్ అని పిలుస్తాను. తర్వాత ముగ్గురు పోలీసుల నుండి తప్పించుకొని లాహోర్ బస్ అడ్డా దగ్గరికి చేరుకుంటారు. మున్ని, అటు చూడు, అక్కడ అన్ని దగ్గరికి వెళ్లవలసిన బస్సులున్నాయి. నువ్వు ప్రతి బస్సు బోర్డుని చదువు. ఇంకా నువ్వు నీ ఊరికి వెళ్లవలసిన బస్సులో వెళ్లి కూర్చో. మున్నికి చదవడం రాదు, అందుకే తను ఏమీ చెప్పదు. బజరంగి భాయ్జాన్, నాకనిపిస్తుంది తనకు చదవడం కూడా రాదేమో. నాకనిపిస్తుంది తన్ను ఇక్కడ ఫోటోలు చూపిస్తే బాగుంటుందేమో. నువ్వు సరిగ్గా చెప్పావు బల్లు. మున్నిని తన ఇంటికి చేర్చడానికి ఇదొక మంచి ఐడియా.
తర్వాత బల్లు కోతి పాకిస్తాన్ లోని టూరిజం ఆఫీస్ కి వెళ్లి టూరిస్ట్ ప్లేస్ల యొక్క అన్ని ప్రాంతాల ఫోటోలను తీసుకొచ్చి ముని దగ్గరికి వస్తాడు. మున్ని, ఈ ఫోటోల్ని చూసి నీ ఊరు ఏదో ఒకసారి గుర్తుపట్టడానికి ప్రయత్నించమ్మా. మున్ని అన్ని ఫోటోలను మళ్ళీ మళ్ళీ చూస్తుంది, కానీ అందులో తన ఊరి యొక్క ఫోటోలు ఉండవు. మున్ని, ఇక్కడున్న ఏ బస్సులు కూడా మీ ఊరికి వెళ్ళవా? మున్ని తల ఊపుతూ లేదు అని చెప్తుంది. అది చూసి బజరంగి భాయిజాన్ సింహం రాజు నిరాశపడతాడు. అప్పుడే ఒక రిటైర్డ్ మేజర్ ఆ ముగ్గురిని అక్కడ చూస్తాడు. అరే, వీళ్ళేగా ఆతంకవాదులు, ఎవరికీ తెలియకుండా దొంగతనంగా ఇక్కడికి వచ్చేసారు. తర్వాత మేజర్ రివాల్వర్ ని తీసి బజరంగి భాయిజాన్ ని అడుగుతాడు. ఇండియన్ టెర్రరిస్ట్, యు ఆర్ అండర్ అరెస్ట్. ముగ్గురిని అరెస్ట్ చేసి మేజర్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ కి వెళ్తుండగా దారిలో అప్పుడే బండి చెడిపోతుంది. ఓ షిట్, ఈ బండి కూడా ఇప్పుడే పాడైపోవాలా? తర్వాత మేజర్ సహాయం కోసం ఎవరికో ఫోన్ చేస్తాడు, కానీ నెట్వర్క్ లేనందువలన ఆ కాల్ కనెక్ట్ అవ్వదు. అప్పుడు బల్లు తనతో అంటాడు, సార్, కెన్ ఐ హెల్ప్ యూ? నేను మీ బండిని బాగు చేయగలను. అరే, మీ బుర్రేం పనిచేస్తుందా? నేను మిమ్మల్ని ఆర్మీకి అప్పగించడానికి వెళ్ళబోతున్నాను. ఇంకా నువ్వు నాకే సహాయం చేయాలనుకుంటున్నావా? మీరు మమ్మల్ని పోలీసుల్ని అప్పగించండి తప్పకుండా, కానీ మేము ఆతంకవాది అయితే కదా. అంటే ఏంటి? ఒక మాట చెప్పుకోవాలంటే మేము చేసింది తప్పు, ఎందుకంటే మేము దొంగతనంగా వచ్చాము. కానీ మేము ఒక మంచి పని చేయడానికని వచ్చాము. మంచి పనే, అది కూడాను మీ హిందుస్థానీ వాళ్ళ. మంచి పని చేయడం అంటే మా హిందుస్థానీ వాళ్ళ ప్రతి ఒక్క నరాలలో ఉంది. అవునా? అయితే ఒక మాట చెప్పు, ఎలాంటి మంచి పని చేయడానికి మా ఈ దేశంలోనికి దూరొచ్చావో? మేజర్ గారు, మీరు మీ దేశం యొక్క గవర్నర్కి ఎప్పుడైనా తిట్టగలరా అసలు? కాదు అసలు. అలా అయితే మా యందు దయ ఉంచి మా అడవి రాజుని ఆతంకవాది అని ఎప్పుడు అనద్దు. ఈయన ఇక్కడికి వచ్చిన కారణంగా నేను మీకు చెప్పినట్లయితే మీరు కూడా ఎంతో ఆలోచిస్తూ ఉండిపోతారు ఇక్కడే. అరే, మాట్లాడొద్దు. ఇంకా చెప్పు, ఎందు గురించి మీరు వచ్చారో? ఇంకా మీ పేర్లేంటి? నేను చెప్తాను. నా పేరు బజరంగి భాయిజాన్. మీ దేశం యొక్క ఈ చిన్న అమ్మాయి ఆడుతూ పాడుతూ తప్పుగా మా దేశంలోకి వచ్చేసింది. తన్ను తన ఇంటికి చేర్చడానికి కోసమనే మేము ఇక్కడికి వచ్చాము. ఏంటి, మీరు నిజంగా చెప్తున్నారా? బజరంగ బలి మీద ఒట్టేసి చెప్తున్నాను, నేనెప్పుడు అబద్ధం అనేది ఆడను. అది విన్న మేజర్ ఒకసారి ఆలోచించి అన్నాడు, నన్ను క్షమించండి మిత్రమా, మిమ్మల్ని గుర్తుపట్టడంలో నేను చాలా పెద్ద తప్పు చేశాను. మీరు అల్లా దృష్టిలో చాలా పెద్దవాళ్ళు. ఒక మనిషిగా నేను మీకు తప్పకుండా సహాయం చేస్తాను. నువ్వు నన్ను కూడా క్షమించు మేజర్, ఎందుకంటే మేము పాకిస్తాన్ వాళ్ళకి ఒక వేరే దృష్టిలో చూసేవాళ్ళము. కానీ నాకు ఇప్పుడే తెలిసింది, పాకిస్తాన్ వాళ్ళంతా ఒకేలా ఉండరని. అవును మేజర్, నువ్వు చాలా మంచివాడివి. వాళ్ళు మాట్లాడుకుంటుండగా అప్పుడే మున్ని చూపు బండిలో ఉన్న న్యూస్ పేపర్ మీద పడుతుంది. అందులో మున్ని కనిపించట్లేదని అందులో ఒక రిపోర్ట్ రాసుంటుంది. మున్ని బజరంగి భాయిజాన్ కు ఇషారాతో న్యూస్ పేపర్ ని చూపిస్తుంది. న్యూస్ పేపర్ లో మున్ని ఫోటోను చూసి సింహం రాజు మేజర్ తో అంటాడు, చూడు మేజర్, ఇదే నా నిజాయితీకి ఒక సాక్ష్యం. కోతి, నువ్వు బండిని వెంటనే రెడీ చేయి. అప్పటి వరకు నేను న్యూస్ పేపర్ చూస్తాను. తర్వాత మేజర్ న్యూస్ పేపర్ ని తీసుకొని అందులోని మున్ని డీటెయిల్స్ చదివి పాప అడ్రస్ డీటెయిల్స్ ని తెలుసుకుంటాడు. బజరంగి భాయిజాన్, మున్నిని తన ఇంటికి చేర్చడానికి నువ్వు నా బండిని తీసుకెళ్లొచ్చు. ఇంకా మున్ని ఇంటి అడ్రస్ ఈ న్యూస్ పేపర్ లో ఉంది. ధన్యవాదాలు మేజర్, నువ్వు నిజంగానే చాలా మంచివాడివి. మీరు చాలా జాగ్రత్త బజరంగి భాయిజాన్. కొద్దిసేపట్లోనే బల్లు బండిని సరి చేస్తాడు. తర్వాత బండిని తీసుకుని ముగ్గురు మున్ని ఇంటి వైపుకు వెళ్తారు. మున్ని దూరంలో నుండి తన ఇంటిని గుర్తించి బజరంగి భాయిజాన్ కు ఇషారాతో తన ఇంటిని చూపిస్తుంది. అప్పుడు బజరంగి ఇంకా బల్లు ఇద్దరు సంతోషిస్తారు. మున్ని తల్లిదండ్రులు మున్నిని చూసి ఆనందిస్తారు. ఇంకా తనని ప్రేమతో కౌగలించుకుంటారు. అప్పుడు బల్లు అంటాడు, మేము హిందుస్థానీ వాళ్ళము. మున్ని ఆడుతూ ఆడుతూ మా దేశంకి వచ్చేసింది. ఇంకా మేము తన్ను ఇక్కడికి వదలడానికి వచ్చాము. మీకు చాలా చాలా ధన్యవాదాలు జీ. ధన్యవాదాలు చెప్పాలనుకుంటే బజరంగి భాయిజాన్ని చెప్పండి, ఎందుకంటే ఆయన వల్లే మున్ని ఇక్కడికి రాగలిగింది. ధన్యవాదాలు బజరంగి భాయిజాన్. ధన్యవాదాలు వద్దు చెల్లాయ్, ఇది నా కర్తవ్యం మాత్రమే. సరిగ్గా అప్పుడే పాకిస్తానీ ఆర్మీ అక్కడికి వస్తుంది. బజరంగి, నువ్వు 4 పక్కల నుంచి ఇరుక్కున్నావు. నువ్వు మమ్మల్ని సరెండర్ అయిపో. కర్నల్, నేనొక హిందుస్థానీ సింహాన్ని. నేను వస్తాను నా ఇష్టంగానే, ఇంకా వెళ్ళడం కూడా నా ఇష్టం మీదే వెళ్తాను.
తర్వాత సింహం రాజు కర్నల్ ని అటాక్ చేసి గాయపరిచి అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తాడు. వెంటనే పాకిస్తానీ ఆర్మీ వాళ్ళ గన్నులను తీసి సింహం రాజుకి గురి పెట్టగా అప్పుడు కర్నల్ అంటాడు, వద్దు, ఎవరు కూడా దీన్ని షూట్ చేయొద్దు, నాకు వీడు ప్రాణాలతో కావాలి. తర్వాత పాకిస్తానీ ఆర్మీ సింహం రాజుని వెంబడిస్తుంది. పరిగెత్తుతూ ఇద్దరు చాలా అలసిపోయి ఉన్నారు. అయినా కూడా ఆ ఇద్దరు భారతదేశపు సరిహద్దుకు దాదాపు దగ్గరలో చేరుకుంటారు. బల్లు, అదిగో అక్కడ చూడు, మన హిందుస్థానీ బార్డర్ వచ్చింది. ఏమైనా సరే మనం అక్కడికి చేరుకోవాలి. భాయ్జాన్, మన బార్డర్ చాలా దూరంగా ఉంది. ఇప్పుడు నేను ఇంకా పరిగెత్తలేను. మీరు మీ ప్రాణాలని కాపాడుకోండి. వెళ్ళండి వెళ్ళండి, వేగంగా మన బార్డర్లోనికి దూరపండి. వెళ్ళండి వెళ్ళండి భాయ్జాన్, వెళ్ళండి. లేదు బల్లు, మనం కలిసే వచ్చాము, కలిసే వెళ్దాము. నేను నిన్ను ఇక్కడ ఒంటరిగా వదిలి వెళ్ళాను. కొద్దిగా ఓపిక పట్టు, ఇంకా నాతో పద. భాయ్జాన్, మీరు నా కోసమే ఆగినట్లయితే వీళ్ళు మన ఇద్దరిని కూడా చంపేస్తారు. నేను చనిపోవడం వల్ల ఈ అడవికి ఏమీ ప్రాబ్లం ఉండదు. కానీ మీరు రాజా, మీకు మీ అవసరం అందరికీ ఉంటుంది. మీరు ఎలానే ఉండాలి. మీరు ప్లీజ్, మీరు ఎక్కడి నుండి వెళ్ళిపోండి. ప్లీజ్ వెళ్ళిపోండి. బల్లు, వీళ్ళు హిందుస్థానీ కుక్కను కూడా చంపలేరు. నేనైతే ఒక సింహాన్ని. వీళ్ళు నన్ను ఏమీ చేయలేరు. నువ్వేమి భయపడొద్దు. నువ్వు నాతో పద, మనమిద్దరము వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి. మహారాజా, మీరు నన్ను ఎలా తీసుకుని వెళ్తారు? నేను నడవలేను కూడాను. ఇప్పుడు మన దగ్గర ఎక్కువ టైం లేదు. నువ్వు వెంటనే నా వీప్ పైన కూర్చో. బల్లు సింహం రాజు మీద ఎగిరి కూర్చుంటాడు. తర్వాత సింహం రాజు బల్లుని తన వీపు మీద కూర్చోపెట్టుకుని భారతదేశపు సరిహద్దు వైపుకు పరిగెత్తుతాడు. భారతదేశపు సరిహద్దు దగ్గర పాకిస్తానీ ఆర్మీ వేసిన వలలో ఇద్దరు చిక్కుకుంటారు. వలలో చిక్కుకున్న వెంటనే పాకిస్తానీ ఆర్మీ వాళ్ళిద్దరిని చుట్టుముట్టుతుంది. ఏమన్నావు నువ్వు? నేనొక హిందుస్థానీ సింహాన్నని. వస్తాను నా ఇష్టంతో, ఇంకా వెళ్తాను కూడా నా ఇష్టం మీదేనా? ఇదే అన్నావుగా నువ్వు. కానీ నువ్వు మర్చిపోయావు, నువ్వు పాకిస్తాన్లో ఉన్నావని. ఇక్కడికి వచ్చిన వాళ్ళు వాళ్ళిష్టం పైనే వస్తారు, కానీ వెళ్ళడం మాత్రానికి మా ఇష్టం. ఇప్పుడు నువ్వు తిన్నగా నరకానికి పోతావు. మేజర్, నువ్వు మమ్మల్ని మోసం చేసి ఈ బోన్లో పెట్టేశావు. అందుగురించే నువ్వే ఇక్కడ గెలుస్తావు. నాకు తెలుసు నువ్వు నన్ను చంపిస్తావని. కానీ నేను చావక ముందు నీతో ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. నువ్వు ఏమనాలనుకుంటున్నావో నాకు బాగా తెలుసు. నువ్వు నీ ప్రాణాలు అడుక్కోవాలనుకుంటున్నావు కదా? లేదు కర్నల్, మేము హిందుస్థానీ వాళ్ళము చావుకెప్పుడు భయపడము. మేము హిందుస్థానీ వాళ్ళము చావుని నవ్వుతూ స్వీకరిస్తాము. అలానా? అయితే నువ్వు ఏం మాట్లాడాలనుకుంటున్నావు? అదే, నువ్వు షూట్ చేయాలని అనుకుంటే నా గుండెపై షూట్ చేయి, కానీ వీప్పై ఏమాత్రం కూడా చెయ్యొద్దు. కమాండర్స్, వీడు హిందుస్థానీ అని చాలా గర్వపడుతున్నాడు. వీడిని వెంటనే షూట్ చేసి పానగండి. అప్పుడే రిటైర్డ్ మేజర్ అక్కడికి వస్తాడు. ఆగండి, వీడు అల్లాకి సంబంధించిన వాడు. వీళ్ళని చంపి తప్పు చెయ్యొద్దు. మీరు ఏం మాట్లాడుతున్నావు మేజర్? వీడొక ఆతంకవాది. వీడెలా మంచివాడు అవుతాడు? అప్పుడు మేజర్ కర్నల్ కు బజరంగి భాయ్జాన్ పాకిస్తాన్ కు ఎందుకు వచ్చాడో ఉద్దేశాన్ని వివరిస్తారు. వీడు మన దేశం యొక్క ఒక చిన్న అమ్మాయిని వాడి ఇంటికి చేర్చడానికి వచ్చాడు. చెప్పాలంటే వీడు దేవుడితో సమానం. మేజర్ మాటలు విని అందరూ ఆశ్చర్యపోతారు. బజరంగి, మేం మిమ్మల్ని చంపలేము, ఎందుకంటే నువ్వు అల్లా మనిషివి. వెళ్ళు, నువ్వు నీ దేశానికి గౌరవంగా వెళ్ళు. బజరంగి భాయ్జాన్ ఇంకా బల్లు ఇద్దరు భారతదేశపు సరిహద్దుకు వెళ్తుండగా అప్పుడు మావయ్యా మావయ్యా పాప అరుపులు విని బజరంగి వెనక్కి తిరిగి చూస్తే మావయ్య అని మున్ని పిలుస్తూ ఉంటుంది. మావయ్యా మావయ్యా మున్ని మాట్లాడుతుండడం చూసి బజరంగి సంతోషంతో మున్నిని కౌగిలించుకుంటాడు. తర్వాత బాధపడుతూ భారతదేశపు సరిహద్దు వైపుకు వెళ్తాడు. తర్వాత మున్ని ఇంకా పాకిస్తాన్ లోని అందరూ బజరంగి భాయ్జాన్ కు నవ్వుతూ వీడ్కోలు చెప్తారు. సింహం రాజు ఇంకా బల్లు అడవికి చేరుకున్నందుకు అన్ని జంతువులు సంతోషిస్తాయి. ఒకవేళ మీకు మా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మరి ఇంకో మాట, వీడియోని లైక్ ఇంకా షేర్ చేయడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.